హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కోట ప్రవళిక. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు చాలా డిఫరెంట్ స్టైల్లో మిల్ మేకర్ పొటాటో కర్రీ అయితే చేసేసానండి. చాలా టేస్టీగా ఉంటుంది. అందులో నాన్ వెజ్ తినని వాళ్ళకి ఈ మిల్ మేకర్ రెసిపీ అనేది నాన్ వెజ్ మించిన టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో వేసే మసాలానేనండి. నేను అన్ని కొలతలతో చక్కగా చూపించేస్తాను. ఈ రెసిపీ మీకు కూడా కావాలి అనుకుంటే ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూసేయండి. ఇప్పుడైతే వీడియో ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము రండి. ముందుగా ఒక గిన్నెలో వాటర్ అండ్ సాల్ట్ వేసుకొని పెద్దగా ఉన్న మిల్ మేకర్ని ఒక కప్పు వేసేసుకోండి. ఇవి మంచిగా బాయిల్ అవనివ్వాలి. అంటే నార్మల్ చిన్నగా ఉన్న మిల్ మేకర్ యూస్ చేయట్లేదు, కొంచెం పెద్దగా ప్యాకెట్లో ఇప్పుడు ప్యాక్ అయ్యి వస్తున్నాయి. ఆ సైవ్ అయితే ఈ రెసిపీకి బాగుంటాయి అన్నమాట. అంటే నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉంటాయి. అవి ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి దీంట్లోకి 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోండి. దీంట్లోకి ఒక 3 పొటాటోస్ని ఉడకపెట్టుకొని ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పొటాటోస్ని దీంట్లో వేసి రోస్ట్ చేసుకోవాలి. ఇది జస్ట్ ఒక 1 మినిట్ ఇవి వేగిన తర్వాత ఇందాక ఉడకబెట్టి వాటర్ స్క్వీజ్ చేసిన మిల్ మేకర్ని దీంట్లో యాడ్ చేసుకొని ఇవి రెండు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. ఇవి ఇలా వేగటం మూలంగా కర్రీ అనేది మంచి టేస్ట్ అండ్ కలర్ఫుల్గా కనిపిస్తుంది మనకి. చెప్పాను కదా, చాలా డిఫరెంట్ స్టైల్లో. మిరియాలు 1 టేబుల్ స్పూన్, స్టార్ పువ్వు రేకలు 2, లవంగాలు 4, షాజీరా 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకులు 3, దాల్చిన చెక్క 3 ముక్కలు, అలాగే యాలక్కాయలు 2, సొంటి పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్, జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ ఫుల్ టేబుల్ స్పూన్, సోంపు 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి పౌడర్ చేస్తే ఇలా అయితే అవుతుందండి. ఇది పక్కన పెట్టేసుకోండి. ద బెస్ట్ ఈ కర్రీకి ఇదేనండి టేస్ట్. ఈ పౌడర్ని ఏ కర్రీలో వేసినా మంచి టేస్ట్ అయితే వస్తుంది. అది పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఒక 1/2 కప్పు కొత్తిమీర, 1/2 కప్పు పుదీనా యాడ్ చేసుకొని దీంట్లోకి ఒక 1/2 కప్పు కర్డ్ని కూడా యాడ్ చేసుకోండి. దీన్ని మిక్సీ పట్టేసుకొని ఇలా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ చేసుకునే లోపల ఈ పొటాటో అండ్ మిల్ మేకర్ అయితే రోస్ట్ అయిపోయినాయి. ఇది 1కి 2 సార్లు కలిపేసుకొని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా అన్నీ పక్కకి తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ అనేది యాడ్ చేయాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే సరిపోతాయండి. సన్నగా కట్ చేసుకొని ఒకసారి ఇలా కలిపెట్టేసి మూత పెట్టి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1కి 2 సార్లు కలిపెట్టేసుకోండి. ఇలా కలిపెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. మెత్తగా పట్టేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు. అది 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఒకసారి మిక్స్ చేసేసి పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి. ఇలా వేయించేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గబెట్టేసుకోండి. ఇలా 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఒకసారి కలిపెట్టేసి దీంట్లోకి మనం సన్నగా కట్ చేసుకున్న 4 టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఇది మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మగ్గబెట్టేసుకుందాం. ఒక 3 మినిట్స్ అయితే మంచిగా మగ్గిపోతుందండి. ఇలా మూత పెట్టి 3 మినిట్స్ మగ్గబెట్టేసుకోండి. ఒక 1 మినిట్ తర్వాత మూత ఓపెన్ చేసి సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మూత పెట్టి మగ్గబెట్టేసుకుందాం. మెత్తగా అయిపోవాలండి. టమాటో ఎక్కడ కూడా ముక్కలుగా ఉండకూడదు. చూసారు కదా, చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు గరిటతో 1కి 2 సార్లు కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత
దీంట్లోకి మనం వేయించుకున్న మిల్ మేకర్ పొటాటోస్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా ఈ టమాటో, ఆనియన్ మిల్ మేకర్కి పొటాటోకి మిక్స్ అయ్యే విధంగా ఒకసారి గరిటెతో కలిపేసి దీంట్లోకి ఇప్పుడు స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ దాకా టర్మరిక్, రుచి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. దీంట్లోకి ఇందాక మనం మసాలా చేసుకున్నాం కదా, ఆ మసాలాని ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేసేసుకోండి. ఇది ఎలాంటి కర్రీస్కైనా మంచి టేస్ట్ అయితే వచ్చిందండి. ఇలా మసాలా యాడ్ చేసి కలిపెట్టేసుకోండి మొత్తాన్ని. ఇలా మనం వేసిన స్పైసెస్ అన్నీ ఈ కర్రీకి పట్టే విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. అసలు ఈ మసాలా ఎప్పుడైతే మనం దీంట్లోకి వేస్తామో అసలు ఎంత మంచి అరోమా వస్తుందండి, చాలా బాగుంటుంది ఆ స్మెల్. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి మంచిగా మగ్గబెట్టేసుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చక్కగా మగ్గిపోయి ఉంటుంది కర్రీ. ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనం కొత్తిమీర, పుదీనా, పెరుగు యాడ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసుకొని ఆ బౌల్లో వాటర్ పోసి ఆ వాటర్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకోండి. ఒకసారి మిక్స్ చేసేసి ఇప్పుడు మనం పేస్ట్ వేసిన గిన్నెలో కొంచెం ఉంటుంది కదా పేస్ట్, దాంట్లోకి ఫుల్ కప్పు వాటర్ తీసి పక్కన పెట్టుకోండి. మనం దీంట్లోకి వేయాలి. ఇలా మొత్తం ఈ గ్రీన్ పేస్ట్ అంతా కర్రీకి పట్టాలండి. మంచి ఫ్లేవర్ఫుల్గా అలాగే కలర్ఫుల్గా టేస్ట్ అరోమాతో సూపర్ ఉంటుంది ఈ కర్రీ. నేను సెల్ఫ్ డబ్బా కాదండి, ఇది చూసి ట్రై చేసి మీరే చెప్తారు అంత బాగుండిద్ది. ఇప్పుడు ఆ వాటర్ని దీంట్లో యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేస్తే అన్నీ కర్రీకి పట్టేసి చాలా టేస్టీగా రెడీ అవుతుంది. మూత పెట్టేసి 5 మినిట్స్, ఎగ్జాక్ట్గా 5 మినిట్స్ పెట్టి కుక్ చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా 5 మినిట్స్కి చక్కగా దగ్గరికి కుక్ అయిపోయి మంచి అరోమాతో మిల్ మేకర్ పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నాన్ వెజ్ తినని వాళ్ళకి మంచి టేస్టీ ఫుడ్ అయితే ఈ మిల్ మేకర్తో చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఇలా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇలా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత లుక్ అనేది సూపర్ ఉంది. దీన్ని మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి. అంతే, ఎంతో ఎమ్మీ టేస్టీ మిల్ మేకర్ పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మీరు చపాతీలోకి కానీ రోటీస్లో కానీ తినొచ్చు. లేదు అనుకుంటే ఈ బగారా రైస్ అన్నంలోకి అయితే సూపర్ ఉంటుంది. నేనైతే బగారా రైస్లోకి టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. మీకు నా రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.